హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదే నా ప్రపంచం. ఈ రోజైతే ఒక మంచి వ్లాగ్తో మేము ముందుకు వచ్చానండి. మా అమ్మాయిలిద్దరు, మా అల్లుళ్ళిద్దరు, అలాగే నాకు ఇద్దరు మనవలండి. ఒక మనవడు, ఒక మనవరాలు. వాళ్ళందరూ కూడా సమ్మర్లో అయితే మా ఇంటికి వచ్చారు. ఇక్కడైతే ఉన్నారనమాట. మా పెద్ద పాప అయితే మంచి మంచి ఐటమ్స్, మంచి స్పెషల్స్ అయితే చేస్తూ ఉంటుందండి. నాన్ వెజ్, అలాగే బగారా రైస్, చికెన్ ఫ్రై, ఎగ్ కాంబినేషన్లో మాత్రం వంట అయితే చేస్తుంది ఆ రోజు. తను చాలా టేస్టీగా అయితే చేస్తుంది. అలాగే మేమిద్దరం ఎప్పుడు కలిసినా మా ఇద్దరికి మాటలకి కరువే ఉండదన్నమాట. చిన్న పాపకైతే ఆల్రెడీ చిన్న పాప అండి, అంటే 5 months బేబీ. ఆ బేబీతో టైం స్పెండ్ చేయడమే సరిపోతుంది తనకి. ఎండలు కదా, బయటికి రావడాలంటే చాలా భయపడుతున్నారు. అందుకోసం లోపల ఏసీలోనే కూర్చొని ఉండడం వల్ల వాళ్ళని అయితే ఎక్కువగా చూపించలేకపోతున్నాను నేను. మేమైతే ఏదో కబుర్లు చెప్పుకుంటూ ఎప్పుడు వచ్చినా మమ్మీ నీకు హెయిర్ స్టైల్ వేస్తాను అని మా అమ్మాయి అంటూ ఉంటుంది. అలా సరదాగా అప్పుడప్పుడే పిల్లలతో చేయించుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటానండి. కానీ యూట్యూబ్ ఛానల్ పెట్టడం వల్ల ఇవన్నీ ఒక మెమరీలో అయితే మాత్రం నేను దాచుకుంటున్నాను. పిల్లలు ఎక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా నేను చక్కగా చూసుకుంటానండి. ఇవన్నీ కూడా ఎంజాయ్ చేస్తాను చూసి. అలాగే ఆ రోజు రాత్రి అయితే ఫుల్గా వర్షం అయితే వచ్చేసిందండి. అనుకోకుండా వర్షం వచ్చింది. చాలా చల్లగా అయిపోయింది. అలాగే మా ఇంటికి ఒక గెస్ట్ కూడా వచ్చారు. వాళ్ళు ఎవరంటే ఈ తాబేలు, పెద్ద తాబేలు అయితే వచ్చిందండి మా ఇంటికి. అలా మా అల్లుడు గారు ఆంధ్ర నుంచి వస్తూ మా పెద్ద అల్లుడు గారు ఇవి ఏంటంటే జీడిమాడు గింజలు అంటారు కదండి, పచ్చి గింజలు. ఇవైతే మనం ఒలుచుకుని కట్ చేసుకుని లోపల పచ్చి జీడిపప్పు ఉంటుంది. ఆ జీడిపప్పు కర్రీ వండుకుంటే చాలా బాగుంటుంది. ఒట్టి జీడిపప్పు వండుకోవచ్చు, అలాగే జీడిపప్పు చికెన్ అయితే చాలా బాగుంటుంది. దానికోసం ఈవినింగ్ చికెన్ తెప్పిద్దామని జీడిపప్పు అయితే ముందు రెడీ చేస్తామండి. ఇది కొంచెం చెప్పాలంటే టైం టేకన్ ప్రాసెసే అనుకోవాలి. ఇది మాకు అంతగా పెద్దగా అలవాట్లేదు. మా అల్లుడు వాళ్ళ ఊర్లో బాగా ఎక్కువగా ఉంటాయండి. వాళ్ళు బాగా ఎక్కువగా తీసుకుని వాడుతూ ఉంటారు. వాళ్ళకి బాగా అలవాటు అనమాట, నీట్గా చేసేస్తారు. మా వారు నేను వీటితో అయితే కుస్తీ పట్టేస్తున్నాము. చేతికి కవర్ వేసుకున్నాను, ఎందుకంటే దానికి జీడిలా వస్తుంది అనమాట. దానికోసం చెయ్యి అంతా నల్లగా అయిపోయి పొరల కింద అయితే ఊడిపోతుంది. అలా అయిపోతుందని అయితే మాత్రం కవర్ అయితే వేసుకున్నాము. కానీ ఎప్పుడు పప్పు తీసినా వెంటనే నీటిలో వేసేయాలి మమ్మీ అని మా అమ్మాయి చెప్పింది. నిజంగా ఇది ఎలా చేయాలో నాకు కూడా తెలీదు. వాళ్ళ అత్తయ్య గారు చేస్తూ ఉంటారంటే ఎక్కువ. అలా చేస్తున్నాం కానీ కవర్ వేసుకున్నాను, కానీ అది ఎంతగా గ్రిప్ కుదరట్లేదండి. ఊరికే జారిపోతూ ఉంది. ఈ కవర్తో వర్కౌట్ అయ్యేలా లేదు. 2 రోజులు పడుతుంది తీసేటప్పటికి మనకి. వద్దులని అయితే తర్వాత కవర్ తీసి అయితే మొత్తం చేసేసాం అనమాట మేము, నేను మా వారిద్దరం. అవి తీసిన తర్వాత దానిపైన పొట్టు ఉంటుందండి. ఆ పొట్టు కూడా మనం నీట్గా అలా ఒలిచేయాలి. ఎప్పుడు ఒలిచినా ఏది చేసినా వాటర్లోనే వేయాలి మనము. అలా చక్కగా జీడిపప్పు అంతా రెడీ చేయడానికి చాలా టైం పట్టిందండి. మధ్యాహ్నం 2 ఆ టైంలో అయితే కూర్చున్నాం. 4 వరకు చేసాం. 2 గంటలనే కష్టపడి ఉంటాం దానికోసం. అంతే కదా, పిల్లలు మన ఇంటి దగ్గర ఉంటే ప్రతిదీ చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎంత కష్టానన్నా సరే చాలా ఇష్టంగా చేస్తూ ఉంటారు పేరెంట్స్. మా అమ్మాయి, మా పెద్ద బాబు అయితే మాత్రం షూట్ చేస్తుంది అనమాట. ఇదంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ అయితే చికెన్ తీసుకొచ్చారు. నైట్ మా పాప చికెను జీడిపప్పు వండిందండి. నమ్మరు కానీ ఎంత టేస్ట్గా ఉందంటే అసలు ఇంకా ఉంటే ఇంకా తినేయాలన్న ఫీల్ అయితే వచ్చింది. చాలా టేస్ట్గా ఉంది. మనం జీడిపప్పు కూర ఎండిన జీడిపప్పుతో వండుకుంటాం, అలాగే పచ్చి జీడిపప్పుతో వండుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుందండి. అందులో కాంబినేషన్ చికెన్ వేసుకున్నామంటే ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట మా అందరికి కూడా చికెన్ అంటే. ఇంకా లాస్ట్కి అయితే వచ్చేసిందంటే కొత్తిమీర కూడా చల్లేసింది. ఒక 10 minutesలో అయితే కర్రీ ఆపేయచ్చు మమ్మీ అంది. చాలా బాగుందని అయితే మాత్రం షూట్ చేసి పెట్టాను. మీలో ఎవరైనా జీడిపప్పు చికెన్ వండుకుంటే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి. ఇదైతే ఆ నెక్స్ట్ డే అండి. మార్నింగ్ నుంచి బాబా గుడికి వెళ్దాం అనుకుంటూ ఉన్నాము. కానీ ప్రొద్దుటి నుంచి విపరీతమైన ఎండలండి, బయటికి వెళ్ళడానికి లేదు. ఈవినింగ్ వెళ్దాం అనుకుంటే అలా లేట్ అయిపోయింది. సెవెన్ ఆ టైంలో అయితే మాత్రం మా ఊరికి దగ్గరలో ఉన్న సాయిబాబా టెంపుల్కి అయితే వచ్చేసాము. మా పెద్ద పాప, నేను, మా పెద్దల్లుడు గారు, మా మనవడు వచ్చాం అనమాట. చిన్న పాప, చిన్నల్లుడు గారు, మనవరాలు అయితే మాత్రం నైట్ టైం కదా, చిన్న పాపతో అయితే మాత్రం కుదరట్లేదు బయటికి రావడానికి. అందుకు వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు. వాళ్ళు బెంగళూరులో ఉంటారండి. వాళ్ళ అక్క బావగారు అది వచ్చారని అయితే మాత్రం వచ్చారనమాట ఇక్కడికి. ఇదైతే చాలా లేట్గా పెడుతున్నాను వ్లాగ్ అనుకోవచ్చు. ఈ వ్లాగ్స్ అన్ని నేను పోస్ట్ చేసేటప్పటికి మా పిల్లలు ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయి కూడా ఉంటారండి. పెద్ద బాబుకి వాళ్ళ బాబుకి హాలిడేస్ అయితే అయిపోతాయి కదా, దానికోసం ఇంటికైతే వెళ్ళిపోతారు వాళ్ళు. నాకు ఇవన్నీ ఎడిట్ చేసి పెట్టడానికి అయితే అస్సలు టైం కుదరట్లేదు. దానికోసం లేట్గా అయితే వస్తాయి వ్లాగ్స్, ఏమీ అనుకోవద్దు మీరు. ఈ బాబా గుడికి వస్తే చాలా ప్రశాంతంగా ఉంటుందండి మనసు. ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అక్కడి నుంచి ఇంటికి వెళ్ళాలని అనిపించదు. మనకి ఎన్ని కష్టాలన్నా సరే వెంటనే మర్చిపోతాం. ఆ బాబా సన్నిధికి వెళ్తే ఏంటో తెలియదు కానీ చాలా హాయిగా అనిపిస్తుందండి. గుడి కూడా చాలా బాగుంటుంది.
అలాగే అక్కడ బాబా వారిది ఊయలు అదే ఉంటుందండి. అదంతా ఊపి మన మనసులో అనుకున్న కోరికలు ఏమన్నా ఉంటే కోరుకుంటే అన్ని కోరికలు నెరవేరుతాయని ఒక నమ్మకం అండి మా అందరికీ కూడా. బాబా గుడి ఎక్కడున్నా చాలా ప్రశాంతంగానే ఉంటుంది. అలా ఇక్కడ కూడా చాలా బాగుంటుందండి గుడి అయితే మాత్రం. మీరు కూడా ఒకసారి చూసేయండి. గుడి నుంచి ఇంటికి వచ్చేసి భోజనాలు అవి ముగించుకుని చక్కగా హాయిగా కబుర్లు చెప్పుకుంటూ నిద్రపోయామండి. ఇది నెక్స్ట్ డే మధ్యాహ్నం అనమాట. విపరీతమైన ఎండ కాస్తున్నప్పుడు మా ఇంటి దగ్గర 2 చిన్న చిన్న పప్పీస్ అయితే ఉంటాయి. కుక్క పిల్ల అవి ఎక్కువగా అరిసేస్తున్నాయి. ఏంటి ఎలా అరుస్తుందని చూస్తే పెద్ద తాచుపాము అండి. ఇది గోధుమ త్రాచు అంట. ఎక్కడైతే పాకుతుంది. మీరు అనుకోవచ్చు ఇక్కడ ఎంత చెత్తలా ఉంది కదండి, పాములు వస్తాయి కదా అని. ఈ చెత్త ఇక్కడ రావడానికి ఒక పెద్ద కారణం ఉందండి. ఆ కారణం ఏంటనేది ఒక వీడియో చేసి పెడదామని నాకు అస్సలు కుదరట్లేదు. అక్కడ అంత చెత్త ఎందుకు ఉంది, దేనికోసం అక్కడే అంత చెత్త వేయాల్సి వచ్చిందని అయితే మాత్రం మీకు నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చెప్తాను. కుక్కలే ఉంటే కనుక ఏ పాములు వచ్చినా పురుగులు వచ్చినా సరే కుక్కలు అయితే మురుగుతూ ఉంటాయండి. అప్పుడు మనం చూసుకుంటూ ఉండాలి. అలాగే గేదెలు కానీ ఆవులు కానీ ఏ వచ్చినా సరే కుక్కలు బాగా మురుగుతూ ఉంటాయి. అప్పుడు వెంటనే మేము బయటకు వస్తాం అనమాట. పెద్ద పాము కదా, గోధుమ త్రాచు అంటే నాకు పాము అంటే చాలా భయం అండి. పాము అంటే భయం లేని వాళ్ళు ఎవరు ఉండరు అనుకోండి. కానీ పాములు అయితే మాత్రం చంపము, అలా వెళ్ళిపోతూ ఉంటాయి ఈ పక్కకి. మా వారు చెప్పారు అది గోధుమ త్రాచు అని చెప్పారు. ఓకే అనుకున్నాం అనమాట. అలాగే మా ఇంటికి మా అల్లుళ్ళు ఇద్దరు వచ్చారు కదా, ఇద్దరు చెరో కారు అయితే వేసుకొచ్చేసారండి. కానీ ఒక కారుకి అయితే షెల్టర్ కల్పించగలిగాను, ఒక కారు కల్పించగలిపోయాం. షెడ్ అయితే లేదు, ఒకటే ఉంది. నెక్స్ట్ టైం రెండాట్లు కూడా వేయాలని అనుకుంటున్నామండి. వేసిన తర్వాత తప్పకుండా మీకు చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చిందండి. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అయితే చేయండి. సమ్మర్ హాలిడేస్ అందరూ ఎలా గడిపారు ఏంటి, బాగా ఎంజాయ్ చేశారా? జూన్ నెల అయితే వచ్చేస్తుంది కదా. ఇంకా ఎండలు అయితే మీకు తగ్గినాయా, ఎలా ఉందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మాకైతే వర్షాలు పడినప్పుడు చల్లగానే ఉంది, మళ్ళీ విపరీతంగా ఎండలు అయితే కాచేస్తున్నాయి. అయినా కర్ణాటకలో చల్లగానే ఉంటుందండి. ఈ రోజుకి ఇదేనండి వీడియో. మరొక వీడియో అయితే మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.